ప్రియమైన వారలారా 50వ కీర్తనలో ఆయన యొక్క గొప్పతనాన్ని కూడా కీర్తనకాడు ఆసాపు రాస్తూ ఉన్నాడు. మాటలు కొన్ని విషయాలు చదువు బూది. ప్రియమైన వారలారా గమనించండి. 50వ కీర్తన 3వ వచనం 2వ వచనం. పరిపూర్ణ సౌందర్యముల సీయోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. మన దేవుడు వేంచేయుచున్నాడు. ఆయన మౌనముగా ఉన్నాడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది. ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసరుచున్నది. ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బల్యార్పణ చేత నాతో నిబంధన చేసుకుని నా భక్తులు నా ఎదుగు సమకూర్చుడని మీది ఆకాశం పిలుచుచున్నాడు. దేవుడు తానే న్యాయకర్త అయినడు. ఆకాశం ఆ నీతిని తెలియచేయుచున్నది. దేవునికి మహిమ కలుగునుగా. 50వ కీర్తనలోనే 10వ వచనంలో అడవి మృగములన్నీ 1000 కొండల మీద పశువులన్నీ నావే గదా, కొండల్లోని పక్షులన్నీ నేను ఎరుగుదును, పొలంలోని పశ్వాదులు నా వశమై ఉన్నవి, లోకమును దాని పరిపూర్ణతయు నావే. దేవునికి మహిమ కలుగునుగా అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. 1000 కొండల మీద పశువులన్నీ నావే గదా అని మాట్లాడుతున్నాడు. కొండలలోని పశు పక్షాలను నేను ఎరుగుదును, పొలంలోని పశువాదులను అవశ్యమైన, లోకము దాని పరిపూర్ణత నావే అని మాట్లాడు. అవును ప్రియమైన వాళ్ళ, నావే కదా అంటాడు కీర్తన కదా గ్రంథంలో. భూమి నాదే, అందలి వెండి బంగారములు నావే కదా అని మాట్లాడుతుంది. పశుపక్షాదులు నావే కదా, 1000 కొండల మీద పశువులన్నీ నావే కదా, భూమి నాదే కదా, దాని వెండి బంగారాలు నావే కదా. ఎవరైనా నాది అని చెప్పగలిగినటువంటి సామర్థ్యం ఆయన తప్ప ఎవరికి లేదని అర్థం. కాబట్టి ఆయన ఎంత శక్తి సంపన్నుడో మనం ఆయన గురించి ధ్యానించినప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. తెలుసుకోవాలి, ఆయన గొప్పతనాన్ని మనం వినాలి, తెలుసుకోవాలి. అప్పుడే నీవు దేవుడుగా ఒప్పుకొని ఆయన కోసం నిలబడగలుగుతావు. 48వ కీర్తన 14వ వచనం. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనల్ని నడిపించును. అవును, ఈ దేవుడు మనకు సదాకాలము దేవుడు అని మాట్లాడుతున్నాడు కీర్తనగాడు. దేవునికి మహిమ కలుగును గాక. 47వ కీర్తనలో ఆయన మాట్లాడుతూ కీర్తనగాడు, సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో ఆయన గురించి ఆర్భాటం చేయడు. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి రాజై ఉన్నాడు, సర్వభూమికి మహారాజై ఉన్నాడు. ఆయన జనములను మనకు లోబర్చును, మన పాదముల క్రింద ప్రజలను అన్నగదొరుక్కును. తను ప్రేమించిన యాకోబు మహాతిశయాస్పదముగా మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవుడు ఆర్భాటముతో ఆరోహణమైన, భూరధ్వనితో యెహోవా ఆరోహణమైన. దేవుని కీర్తించుడి, మన రాజును కీర్తించుడి. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు. రమ్యముగా కీర్తనలు పాడుడి. దేవుడు అన్ని జనులకు రాజై ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. జనముల ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకొని ఉన్నారు. భూనివాసులు ధరించుకున్న కేడములు దేవుని మహోన్నతుడాయను అని మాట్లాడుతున్నారు. అవును ప్రియుల, గొప్పతనం. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు. యెహోవా మహోన్నతుడు, భయంకరుడని మాట్లాడుతున్నాడు. భయంకరుడట. ప్రియమైన వారలారా, మనం అది గ్రహించాలి. వచ్చేది 33వ కీర్తనలో 5వ వచనంలో ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను. ఆయన నోటి ఊపిరి చేత వాటి యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను. ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. సముద్ర జలరాశులను
సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. లోకులందు యెహోవా యందు భయభక్తులు నిలుపవలెను, భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలెను. ఆయన మాట సెలవిగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞగా కార్యము స్థిరపరచబడును. అన్య జనుల ఆలోచనలు యెహోవా వ్యర్థపరచును, జనముల యోచనలు ఆయన నిష్ఫలంగా చేయును. యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును, ఆయన సంకల్పములు తరతరములు ఉండును. యెహోవా తమకు దేవుడుగా జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యంగా ఏర్పరచుకుని జనులు ధన్యులు. ప్రియమైన వాళ్ళు, కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, నోటి ఊపిరి చేత, వాక్కు చేత ఆకాశములు నోటి ఊపిరి సర్వ సమూహము కలిగిందని లేఖనాలు సెలవిస్తున్నాయి. సముద్ర జనములను రాశిగా కూర్చువాడు ఆయనేనట. ప్రియమైన అగాధ జలములను కొట్లలో కూర్చువాడు కూడా ఆయనేనని భూలోక నివాసులందరూ ఆయనకి వెరవాలని మాట్లాడుతున్నారు. ప్రియమైన వాళ్ళరా, భయభక్తులు నిలపాలి. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు కలిగి నిలుపవలెను, భూలోక నివాసులందరూ ఆయనకు వెరవాలని మాట్లాడు. మనుషులు దేవునికి ఆయన శక్తి సామర్థ్యాలు ఎరిగి కూడా దేవునిని గణపరచలేకపోతున్నారు, తెలుసుకోలేకపోతున్నారు. ఆయన మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు, తిరుగుబాటు చేసి శాపగ్రస్తులు అవుతా ఉన్నారు పిల్లలు. కాబట్టి ఆయన దేవుడుగా కలిగిన జనులు ధన్యులని మాట్లాడుతున్నాడు. మనకు వెతకకపోయినా మనకు దొరికాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. మనం ఎంతో ధన్యులం. కాబట్టి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండాలి, ఆయనని స్తుతించాలని, గొప్పతనాన్ని మహాత్యాన్ని కొనియాడాలి, కీర్తించాలి, ఘనపరచాలి, సాక్షిగా ఉండాలి, ఆయన దేవుడని ఒప్పుకోవాలి. అప్పుడు మనం ధన్యులు అవుతామని లేఖనాలు సెలవిస్తున్నాయి. గొప్పతనాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో ధ్యానించుకుంటూ పోతే అనేక విషయాలు మనం గమనించగలుగుతాం. 29వ కీర్తనలో కూడా ఆయన ఇలాగ మాట్లాడుతున్నారు. దైవపుత్రుల యెహోవా ఆరోపించుడి, యెహోవా మహాత్యములను యెహోవాకు ఆరోపించుడి, యెహోవా నామకు చెందవలసిన ప్రభువును ఆరోపించుడి, ప్రతిష్ఠితములకు ఆభరణం ధరించుకొని ఆయన చేతులు సాగిలపడు. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించున్నాడు. ఏంటి, ఎలాంటి దేవుడు అంట? మహిమగల దేవుడు. సర్వ స్వరము జలముల మీద వినబడుచుందంట. దేవుడు ఉరుము వలె, ఉరుము అంటే ఏంటో అనుకున్నారు, ఏమంటున్నాడు? ఉరుములైనా గర్జించుచున్నాడని మాట్లాడుతున్నాడు పిల్లలు. మహాజలముల మీద యెహోవా సంచరించిన దేవుడు మహాసముద్ర జలం మీద సంచరిస్తున్నాడంట. ఆయన స్వరము బలమైనది, ఆయన స్వరము ప్రభావం కలిగి, ఆయన స్వరము దేవదారు వృక్షములను విరిచును. యెహోవా లెబనోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరిచును, దూడల వలె గంతులు వేయనట్లు ఆయన చేయును. లెబనోను శరీరం గుర్రపోతు పిల్లల గంతులు వేయనట్లు ఆయన చేయును. యెహోవా స్వరము అగ్ని జ్వాలను ప్రజ్వలింపచేయుచున్నది. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును, యెహోవా కాదేశ అరణ్యమును కదిలించును. యెహోవా స్వరం లేల నీరు, అవి ఆకులు రాల్చును. ఆయన ఆలయంలో నున్నవన్నీ ఆయనకే ప్రభావమునుచును. యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయను, యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడాయను. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ప్రళయ జలముల మీద ఆసీనుడై ఉన్నాడని లేఖనం సెలవిస్తుంది. నిత్యము రాజుగా ఆయన ఆసీనుడై ఉన్నాడని లేఖనం సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళ, దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం, స్తోత్రం. కాబట్టి మనం మన దేవుని యొక్క గొప్పతనాన్ని నీవు తెలుసుకున్నప్పుడు కదా, ఆయన అంటున్నాడు, ఆయన మహాజలముల మీద ఆయన సంచరిస్తున్నాడంట, ఉరుము వలె ఆయన గర్జిస్తూ ఉన్నాడంట. ఆయన స్వరం అలాంట ఉరుము వలె గర్జించే స్వరం అంట కదా, లేఖనాల్లో కూడా ఉంది కదా. మరి ప్రకటన గ్రంథంలో కూడా ఆయన స్వరము కదా, విస్తారమైన జలం ప్రవాహము కింద పడుతుంటే ఎంత శబ్దం వస్తుంటుందో అంతటి శబ్దం వస్తుంటుందంట ఆయన యొక్క స్వరం. గంభీర స్వరం అని అర్థం ప్రియులరా. ఆ స్వరము కదా నీళ్లను ఈయన చేస్తుందంట ప్రియులరా. దేవదారు మ్రానులను, లెబనోను మ్రాను ముక్కలుగా చేసి అవి గంతులు వేయనట్లుగా చేస్తుందంట. దేవుని యొక్క మాటతో ఆకాశమును కలుగు చేసాడంట ప్రియమైన వాళ్ళ. కాబట్టి వాళ్ళ శక్తి కలిగినటువంటి యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడై ఉన్నాడు, మహారాజుగా సింహాసనాసీనుడై ఉన్నాడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, అంత గొప్ప శక్తిమంతుడని, బలవంతుడని దేవుని యొక్క గొప్పతనం మనకు చాటుతూ ఉంది ప్రియులారా. ఇంకా మనం గమనించాలి.
కీర్తనలు 18వ కీర్తనలో మనం కొన్ని విషయాలు దేవుని యొక్క గొప్పతనాన్ని గురించిన విషయాలు ఉన్నాయి. వాటిని చదువుదాం ప్రియులారా. 7వ వచనం నుంచి 18వ అధ్యాయం 7వ వచనంలో, అప్పుడు భూమి కంపించి అదిరెను, పర్వత పునాదులు వణికెను, ఆయన కోపింపుగా అవి కంపించెను, ఆయన నాసికారంధ్రముల నుండి పొగ పుట్టిన. అది విషయం. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటంట? దేవుని యొక్క నాసికారంధ్రముల నుండి పొగ పుట్టెను, ఆయన నోటి నుండి అగ్ని వచ్చి దహించెను. అవును, నిప్పు కడములు ఆయన రాజబెట్టును, మేఘములను వంచి ఆయన దిగి వచ్చాను, పాదముల క్రింద గాఢాంధకారము కమ్మి ఉండెను, కెరూబుల మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను, గాలి రెక్కల మీద ప్రత్యక్షమైను, గుడారం వల్ల అంధకారము తన చుట్టూ వ్యాపింపజేస్తును, జలాంధకారము ఆకాశ మేఘములను తనకు మాటుగా చేసుకును, ఆయన సన్నిధి కాంతిలోని మేఘములు వడగండ్లను మండుచున్న నిప్పులను దాటిపోయాను. యెహోవా ఆకాశమందు గర్జన చేసెను, యెహోవా ఆకాశమందు గర్జన చేసెను, యెహోవా ఆకాశమందు గర్జన చేసెను, సర్వోన్నతుడు తన ఉరుము ధ్వని పుట్టించెను, వడగండ్లను మండుచున్న నిప్పులను రాలెను, ఆయన తన బాణములను ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను, మెరుపులు మెండుగా మెరిపించి వారిని ఓడగొట్టెను. యెహోవా నీ నాసికారంధ్రములు ఊపిరి నీవు వడిగా విడువుగా, నీ గద్దింపునకు ప్రవాహ జలముల అడుగు భాగమును కనబడెను, నీ గద్దింపునకు ప్రవాహ జలముల అడుగు భాగములు కనబడెను, భూమి పునాదులు బయలుపడెను, ఉన్నత స్థలము నుండి నీ చేయి చాపి ఆయన నన్ను పట్టుకొనెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన వాళ్ళు చూసారు ఆయన గొప్పతనం. గాలి రెక్కల మీద ఆయన ప్రత్యక్షం అవుతున్నాడని, అగ్ని నోటిలోంచి అగ్ని వస్తుందని, నాసికారంధ్రముల నుంచి పొగబుట్టెనని, నిప్పు కణుకులు రాజబెడు మేఘములోంచి ఆయన దిగి వస్తున్నాడని, గడాంధకారం ఆయన కమ్మి ఉన్న పాదముల క్రింద క్రమ్మి ఉందని, కెరూబులకి ఆయన ఎగిరి వస్తున్నాడని, గాలి రెక్కల మీద ఆయన ప్రత్యక్షమైనని, గుడారం వలె అంధకారం ఆయన చుట్టూ వ్యాపింపజేసానని లేఖనాలు. యెహోవా ఆకాశం ముందు గర్జన చేసెను, ఆయన సన్నిధిలోండి మేఘములు వడగండ్లను మండుచున్న నిప్పు దాటిపోయిన, జలాంధకారం మరి ఆకాశ మేఘములు ఆయన మాటుగా చేసుకొని, సర్వోన్నతుడు తన ఉరుము ధ్వని పుట్టించును, వడగండ్లను మండుచున్న నిప్పులను రాలెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన వాళ్ళారా, ఎవరైనా మరి అగ్నిని నోటిలోంచి రప్పించగలరా? ఎవరైనా మేఘములను వంచి దిగిరాగలరా? ఎవరైనా గాఢాంధకారమును పాదం క్రింద ఉంచుకొనగలరా? పాదముల క్రింద గాఢాంధకారం కమ్మి ఉండను. ఆ తర్వాత గుడారం వలె అంధకారమును తన చుట్టూ వ్యాపింప చేసుకోగలరా? గాలి రెక్కల మీద ఎవరైనా ప్రత్యక్షము కెరూబుల నెక్కి ఎవరైనా రాగలరా అని మా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. రెక్కల మీద, గాలి రెక్కల మీద ప్రత్యక్షమైనట్టు వస్తున్న దేవుడు, మేఘాల నుంచి దిగి వస్తున్న దేవుడు, కెరూబుల మీద ఎక్కి ఆయన ఎగిరి వస్తున్నటువంటి దేవుడు అని, జలాంధకారమును ఆకాశ మేఘములు తను మాటుగా చేసుకున్నాడని, ఆయన సన్నిధి కాంతి నుండి మేఘములు వడగండ్లు మండుచున్న నిప్పులు దాటిపోతున్నాయని, యెహోవా ఆకాశమందు గర్జిస్తున్నాడని, గర్జన చేస్తూ ఉరుము ధ్వని పుట్టిస్తున్నాడని, వడగండ్లు నిప్పులను రాలుతున్నాయని దేవుని లేఖనాల్లో చూస్తున్నాం పిల్లలు. అలాగా సమర్థునైనటువంటి నీ దేవునికి పిల్లరా, నీవు భయపడుతున్నావా? నీ దేవునిగా నీవు గణపరుస్తున్నావా? దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటున్నావా? దేవుని యొక్క ప్రభావాన్ని నీవు అర్థం చేసుకుంటున్నావా? భయపడకుండా అర్థం చేసుకుంటే, దేవుని గురించి విన్నప్పుడు, దేవుని గురించి నువ్వు తెలుసుకున్నప్పుడు ఆయనని నీ దేవుడిగా చాటగలుగుతావు. నీ దేవుడిగా నీవు బలపడి ఆయనను ప్రకటించగలుగుతావు. నీ దేవుడిగా ఒప్పుకొనగలుగుతావు, సాక్షిగా ఉండగలుగుతావు. ఆయన గురించి తెలుసుకోవాలి పిల్లలు. దేవుని యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలని, ఇంకా ప్రభువారి యొక్క పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలంటే ఎన్నో దినాలు చాలు వారి యొక్క గొప్పతనాన్ని మనం ధ్యానించాలంటే పిల్లలు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఆయనను నీవు గ్రహించి ఆయనకు లోబడి ఆయనకు భయపడాలని దేవుని వాక్య భాగం సెలవిస్తుంది. ఆయనకు వణకాలని కూడా లేఖనాలు. నిత్యము భూజనులందరూ యెహోవా యందు భయభక్తులు నిలపాలని మాట్లాడుతుంది. జనులందరూ ఆయనకు వెరవాలని మాట్లాడుతున్నాడు పిల్లలు. ఆయనకు సాక్షిగా ఉండాలని, ఆయన యొక్క గొప్పతనాన్ని నువ్వు ధ్యానించినప్పుడు, తెలుసుకున్నప్పుడు, వినినప్పుడు నీవు ఆయన ఒప్పుకోగలుగుతావు. దావీదు కీర్తనగాడు
నీవు నా దేవుడు అయ్యాని, దేవా నీవే నా దేవుడవు అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దేవుడిగా ఒప్పుకుంటాడు. సమస్య వచ్చినప్పుడు మనం ఒప్పుకోలేము కదా.